జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరోసారి సీరియస్ అయ్యారు మాధవీలత. జేసీ అనుచరులు సోషల్ మీడియాలో ఇప్పటికీ తనపై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు మాధవీలత. డిసెంబర్ 31న తాడిపత్రిలో అంటుకున్న రాజకీయ మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో ఏపీలో స్టార్ట్ అయిన హీట్ ఇప్పుడు తెలంగాణలోనూ కాక పుట్టిస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ సినీ నటి మాధవీలత సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో ఇప్పటికీ తనపై అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారన్నారు మాధవీలత. సోషల్ మీడియాలో కానీ నాకు ఎలాంటి థ్రెటన్స్ ఉన్నాయి, మా అమ్మకి నాన్నకు ఫోన్లు చేసి ఏం చెప్పారని యాజ్ ఇట్ ఈస్ మెన్షన్ చేశాను. అదర్ దాన్ దట్ వేరే స్పెషల్గా ఏం చేయలేదు. ఆ లైఫ్ థ్రెట్ వాళ్ళు ఎట్లే బెదిరిస్తూ ఉన్నారు, మా వాళ్ళతో పెట్టుకున్న వాళ్ళ ఇలా అది యాజ్ ఇట్ ఈస్ మెన్షన్ చేయడం జరిగింది. సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆ సీనియర్ పాలిటీషియన్ ఇంకో ఫీమేల్ పాలిటీషియన్ని లేకపోతే ఒక సాధారణ అమ్మాయిని కూడా వాళ్ళ ప్రొఫెషన్స్ని బేస్ చేసుకొని బూతులు మాట్లాడడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ అండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అయితే ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లోనూ ఫిర్యాదు చేశారు నటి మాధవీలత. తనపై జేసీ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అమ్మాయి ఫోటో చూసారా మీరు? రోజా చేసుకుంటున్నారు అట్లా అమ్మాయి చెప్పేది, మంచి అమ్మాయిని పెట్టకూడదా? దానికే పేరు లేదు, అదే ఒక పెద్ద మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, రోజా పువ్వులు వేసుకుంది, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. సినిమా వాళ్లపై ఆరోపణలు, వ్యక్తిత్వ హననం చేయడంపై ఆమె మండిపడ్డారు. మాధవీలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మా అసోసియేషన్ తెలిపింది. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై సైబరాబాద్ సిపికి మాధవీలత ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31న తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేకంగా వేడుకలు ఏర్పాటు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి వెళ్లొద్దంటూ మాధవీలత పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఆమెను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ. ఇదే అంశంపై ఇప్పుడు సైబరాబాద్ సిపికి మాధవీలత ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.